గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చి ఓవల్స్ అండి. మనము ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ చాప్టర్స్లో బేసిక్ స్ట్రోక్స్ కోసం నేర్చుకున్నాం. ఏ స్ట్రోక్ ఎలా యూస్ చేయాలి, ఒక సర్కిల్ని మనం డివైడ్ చేసాము. సర్కిల్ని డివైడ్ చేసి మనం స్ట్రోక్స్ ఎలా ఏ స్ట్రోక్ ఎలా రిప్రజెంట్ చేయాలనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం ఇంగ్లీష్లో జనరల్గా ఏబిసిడీల తర్వాత నేర్చుకునేది ఓవల్స్తో వర్డ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి. మన షార్ట్ హ్యాండ్లో కూడా సౌండ్ బేస్ చేసుకొని మనము స్ట్రోక్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓవల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సౌండ్స్కి ఓవల్స్ అనేది ఇంపార్టెంట్. మనకి ఇంగ్లీష్లో ఓవల్స్ ఏఈఐఓయు 5 ఓవల్స్ ఏఈఐఓయు. మనకి షార్ట్ హ్యాండ్లో వచ్చేసరికి 6 ఉంటాయండి. 6 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి మొత్తం. వొవల్స్ అంటే మీకు తెలియదు ఏం కాదు, ఆలు, తెలుగులో ఆలు. కాన్సనెంట్స్ అంటే హల్లులు. వొవల్స్ అంటే అచ్చులు, కాన్సనెంట్స్ అంటే హల్లులు. ఆ వొవల్స్ ఏంటేంటి? ఫస్ట్ ప్లేసెస్గా డివైడ్ చేస్తారండి. ఒక స్ట్రోక్ని ప్లేసెస్గా డివైడ్ చేస్తారంట. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఇంకా ప్రిసీడింగ్ వొవల్స్, ఫాలోయింగ్ వొవల్స్. అంటే వొవల్ ముందు వచ్చింది అనుకోండి, స్ట్రోక్ ముందు వస్తే ప్రిసీడింగ్, తర్వాత వస్తే ఫాలోయింగ్. జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏప్ మీన్స్ ఏ ముందు వస్తుంది కాబట్టి తర్వాత పి, ఏ ప్లస్ పి ఏప్, ఏ ప్లస్ పి ఏప్. సో వొవల్ ఎప్పుడు వచ్చిందండి? ముందు వచ్చింది. దాన్ని ప్రిసీడింగ్ వొవల్ అంటారు. మనం ముందు వైపు వొవల్స్ని ముందు వైపు రాయాలన్నమాట. స్ట్రోక్ రాసి ముందు వైపు వొవల్ పెట్టాలి. అదే ఫాలోయింగ్ వొవల్ అనుకోండి, ఏజ్ అంటే జీ ప్లస్ ఏ అంటే వొవల్ ఫాలో అయింది. ఏ అనేది ఫాలో అయింది కాబట్టి ఫాలోయింగ్. స్ట్రోక్కి తర్వాత రాస్తాం అనమాట. ఫాలోయింగ్ మీన్స్ స్ట్రోక్ తర్వాత రాసేది. దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ప్లేసెస్గా ఎందుకు డివైడ్ చేస్తున్నారంటే ఇక్కడ మనం మొత్తం 12 వొవల్స్ని రిప్రజెంట్ చేయాలి. సౌండ్స్ అనేటివి 12 ఉంటాయి కాబట్టి ఆ 12ని రిప్రజెంట్ చేయడానికి ప్రిసీడింగ్, ఫాలోయింగ్ తర్వాత ప్లేసెస్ని డివైడ్ చేశారనమాట. ప్లేసెస్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. చూడండి, ఫస్ట్ ప్లేస్ మీన్స్ ఫస్ట్లో రాయాలి. ప్రిసీడింగ్ అయితే ప్రిసీడింగ్, ఫాలోయింగ్ అయితే ఫాలోయింగ్. సెకండ్ ప్లేస్ అంటే మిడిల్లో రాయాలి. ప్రిసీడింగ్ అయితే ముందుకి, ఫాలోయింగ్ అయితే తర్వాతకి. మళ్ళీ థర్డ్ ప్లేస్ అంటే స్ట్రోక్ ఎడ్జ్లో రాయాలి. ప్రిసీడింగ్ అయితే ముందుకి, ఫాలోయింగ్ అయితే ముందుకి రాయాలి, ఫాలోయింగ్ అయితే తర్వాతకి రాయాలి. అలాగే మనకు షార్ట్ హ్యాండ్లో వచ్చేసరికి ఓవల్స్ ఏమేమి ఉంటాయంటే డాట్స్ అండి. ఫస్ట్ డాట్ ఓవల్స్. లైట్గా రాస్తే డాట్ ఆ, థిక్గా రాస్తే ఆ. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అదే డాట్ని ఇవి రెండు ఫస్ట్ ప్లేస్ అండి. నెక్స్ట్ డాట్స్ సెకండ్ ప్లేస్ డాట్స్. ఏ సెకండ్ ప్లేస్లో పెడితే డాట్, లైట్ డాట్ పెడితే ఏ, డార్క్ డాట్ పెడితే ఏ. థర్డ్ ప్లేస్లో అయితే ఈ లైట్గా పెట్టామనుకోండి డాట్ ఈ, డార్క్గా పెడితే ఈ. నెక్స్ట్ డాష్ ఓవల్స్ అండి. డాష్ ఓవల్స్ కూడా 3 ప్లేసెస్లో 3 పెడతాము. లైట్గా ఫస్ట్ ప్లేస్లో డాష్ ఓవల్ పెట్టామంటే ఆ, సెకండ్ ప్లేస్లో పెడితే ఆ, లైట్గా పెడితే ఆ, డార్క్గా పెడితే ఆ. సెకండ్ ప్లేస్లో అయితే ఓ, సెకండ్ ప్లేస్లో లైట్గా పెడితే ఓ, డార్క్గా పెడితే ఓ. థర్డ్ ప్లేస్లో డాష్ ఓవల్ పెడితే లైట్గా పెడితే ఊ, డార్క్గా పెడితే ఊ అనమాట. వాటిని ప్లేసెస్గా డిఫరెన్షియేట్ చేశారు. ఇదిగోండి ప్లేసెస్ని నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసి చెప్పాను కదా. అక్కడ బుక్లో అలా చెప్పలేదు, మామూలుగా రాస్తారు. మీకు అర్థం అవ్వాలని నేను ఇలా డ్రా చేసుకొని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటే మనం డాష్లో ఒక స్ట్రోక్ రాసి పెట్టేస్తే కాదండి. నేను మిమ్మల్ని అదే లైన్స్ ఉండే ఇలాంటి పేపర్స్ని వాడమని చెప్పాను కదా. వీటిల్లో మనకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేసు మనం అక్కడ డాట్స్ పెట్టేయడమే కాదండి. ఫస్ట్ ప్లేస్ అంటే ఆన్ ద లైన్ రాయాలి. ఇది చూడండి, దీన్ని ఆన్ ద లైన్ అంటారు. అంటే లైన్కి టచ్ అవ్వకుండా పైకి రాయాలన్నమాట. ఫస్ట్ ప్లేస్ జస్ట్ లైక్ పా అయితే ఇలాగా. ఏప్ అంటే సెకండ్ ప్లేస్ వస్తుంది. పార్ట్ పిటి ఫస్ట్ ప్లేస్లో డాష్ ఓవల్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ద లైన్ రాయాలండి. ఇది అబౌవ్ ద లైన్, ఇది ఆన్ ద లైన్.
ప్రిసీడ్ అయితే ఓవల్ ప్రిసీడింగ్లో, ఫాలో అయితే నెక్స్ట్ ప్లేస్లో పెడతాం అనమాట. ఇది సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ మీన్స్ మనం ఆన్ ద లైన్ రాయాలి, అట్ ద సేమ్ టైం ఓవల్ అనేది మనము సెకండ్ ప్లేస్లో పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్. కమింగ్ టు థర్డ్ ప్లేస్, మనము త్రూ అవుట్ ద లైన్ రాయాలన్నమాట. త్రూ ద లైన్ మీన్స్ సగం అటు సగం ఇటు, పైన సగము కింద సగం ఉంటుంది అనమాట, మధ్యలో రాయాలన్నమాట. ఓవల్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో పెట్టాలి. ఇక్కడ పెట్టాను చూసారు, ఇలాగా థర్డ్ ప్లేస్లో ప్రిసీడ్ అయితే ముందుకి, ఫాలో అయితే వెనక్కి పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారో నేను చెప్తాను. పేజ్ నెంబర్ 19. పేజ్ నెంబర్ 19లో ఓవల్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 19లో మీకు అన్ని స్ట్రోక్స్కి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ చూపించాడు. మీరు అవి చూసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నేను వర్డ్స్ చెప్తాను. ఫస్ట్ ప్రిసీడింగ్ ఓవల్స్కి చెప్పాడండి. ఫస్టే వాడు 2 జాయినింగ్ స్ట్రోక్స్ చెప్పాడు, కానీ మీకు సింగిల్ స్ట్రోక్స్ అయితే ఈజీగా అర్థమవుతుందని నేను సింగిల్ స్ట్రోక్స్ని డిస్కస్ చేస్తున్నాను. ప్రిసీడింగ్ ఓవల్స్లో వాడు ఏమేమి వర్డ్స్ ఇచ్చాడంటే, ఎబ్. ఎబ్ మీన్స్ బి రాస్తాం ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఎబ్, ఏ మీన్స్ సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో ప్రిసీడ్ అయింది కాబట్టి ఓవల్ నేను ముందుకు పెట్టాను. ఎబ్. ఏడ్. ఏడ్ డి రాసి సెకండ్ ప్లేస్లో ఓవల్, ఏడ్. నెక్స్ట్ హెచ్, చే రాసి సెకండ్ ప్లేస్లో ఓవల్. ఎడ్జ్, సెకండ్ ప్లేస్లో ఓవల్, ఏ ఎడ్జ్. ఆఫ్. ఆఫ్ ఫస్ట్ ప్లేస్ వస్తుందండి. ఫస్ట్ ప్లేస్ అంటే ఇలాగ మనం అబౌవ్ ది లైన్ రాయాలి, డాష్ ఓవల్, ఆఫ్. నెక్స్ట్ ఓత్. ఓ మీన్స్ సెకండ్ ప్లేస్, ఇత్ రాసి డాష్ ఓవల్. ఏక్. ఏక్ అంటే కే రాసి ఏ పైన పెట్టాను. ఏ మీన్స్ సెకండ్ ప్లేస్ కాబట్టి సెకండ్ ప్లేస్లో ఓవల్ పెట్టాను. నెక్స్ట్ ఏమ్. ఎమ్ రాసి సెకండ్ ప్లేస్లో ఓవల్, ఏ. ఇన్ థర్డ్ ప్లేస్ వచ్చిందండి చూడండి, ఎన్ రాసి ఈ ప్రిసైడ్ అయింది కాబట్టి ఓవల్ ప్రిసీడింగ్లో ఇన్. నెక్స్ట్ ఓర్. ఓర్. ఓ మీన్స్ సెకండ్ ప్లేస్ ప్రిసీడింగ్, ఓర్, ఓర్. నెక్స్ట్ ఫాలోయింగ్ ఓవల్స్. ఫాలోయింగ్ ఓవల్స్లో లో. లో మీన్స్ ఎల్ ప్లస్ ఓ, లో సెకండ్ ప్లేస్. రో. ఆర్ ప్లస్ ఓ, రో. ఓ. డబ్ల్యూ ప్లస్ ఓ, ఓ ప్రిసైడింగ్. ఈ థర్డ్ ప్లేస్ వచ్చిందండి చూడండి, ఈ వై రాసి థర్డ్ ప్లేస్లో డాట్ ఓవల్. బో. బి రాసి ఓ, బో. నెక్స్ట్ డే. డి రాసి ఏ, డి ప్లస్ ఏ, డే. నెక్స్ట్ ఫో. ఫో ఎఫ్ రాసి ఓ, ఓ అంటే సెకండ్ ప్లేస్ ఓవల్, ఓ. దే. ఇత్ రాసి ఏ, దే. కే. కే రాసి ఏ, కే. గే. గే రాసి ఏ, గే. నీ. ఎన్ రాసి ఈ, నీ. ఓకే అండి, ఇక్కడ దీంట్లో నేను ఈ వీడియోలో సింగిల్ స్ట్రోక్స్ గురించి డిస్కస్ చేశాను. జాయినింగ్ స్ట్రోక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం మీరు 2-3 టైమ్స్ చూడాలండి. ఓవల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవల్స్ వస్తే ఇంకా స్ట్రోక్స్ అన్నీ మనము ఆటోమేటిక్గా ఫ్రేమ్ చేయగలం. ఓవల్స్ వీడియోని 2-3 టైమ్స్ వాచ్ చేసుకోండి, ఎందుకంటే చెప్పింది అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. బాగా అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి.